ఫ్రెండ్స్ 200, 500 నోట్లు రద్దు దేశమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశంలో 200, 500 నోట్లు కూడా రద్దు చేయాలని తాను బ్యాంకర్ల సమావేశంలో కోరినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరులు సమావేశం నిర్వహించి విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన శ్వేతపత్రం విడుదల చేశాక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇది క్రమంలో రిపోర్టర్ పులివెందుల ఎమ్మెల్యే జైలులో ములాఖాతులు అవుతూ ప్రభుత్వానికి పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై స్పందన ఏంటంటే చంద్రబాబు అడిగారు. అయితే దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అలాంటి వారు వ్యవస్థకే ఛాలెంజ్గా మారాలని అన్నారు. కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు సొమ్మును లూటీ చేసి ఆ డబ్బుతో ఎక్కడెక్కడ ప్రలోభాలు చేస్తూ వ్యవస్థకే సవాలుగా మారాలని అన్నారు. గత 5 ఏళ్లుగా సంపాదించిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనగలిగే సామర్థ్యం ఉందని ఆరోపించారు. అందుకే పొద్దున బ్యాంకర్ల సమావేశంలో 200, 500 నోట్లను కూడా రద్దు చేయాలని చెప్పాను. నగదు చలామణి తగ్గించేసి ఎక్కడికక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండేలా చేయాలని కోరాను. అవన్నీ లాంగ్ టర్మ్లో ఫలితాలు చూపిస్తాయి. ఎన్ని బెదిరింపులు చేసిన అక్రమాలు, అవకతవకలు పాల్పడిన నేరస్తులు ఈ ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరు. ఎక్కడ సహించలేదు. అయితే ఎవరికీ భయపడలేదు. ఎవరు రాజకీయాల ముసుగులో బెదిరించాలని చూసినా భయపడలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.